అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 33 హాస్ని డిసిషన్. ఇక స్టోరీకి వెళ్తే కంపెనీకి వచ్చిన హారతికి చేతిలో హ్యామర్తో కోపంగా ఉన్న హాస్నిని చూసి ప్లీజ్ నన్నేం చేయకు, నేను వెళ్ళిపోతాను అని పరుగున లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూసి పడి నవ్వుతూ చిన్నప్పుడు దీన్ని భయపెట్టడానికి చాలాసార్లు వెపన్స్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు కూడా ఈ హ్యామర్ని చూసి దానికోసమే అనుకొని భయపడింది బిడ్డ, మంచి పని అయింది అనుకుంటూ వెంటనే బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుండి బయటకు వచ్చింది హాస్ని. ప్యాలెస్కి రీచ్ అయిన హాస్ని స్ట్రైట్గా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి పైనుండి కిందకు చూస్తూ సే ఉయ్యాల, ఏదో చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చి ఎంజాయ్ చేద్దామని నిన్ను ఇక్కడ కట్టించాను, కానీ నువ్వు నన్ను మోసం చేసిందే కాక సింహానికి లేనిపోని ఐడియాస్ ఇచ్చి నా కొంపను కల్లోలం చేశావు. నీవల్లే, కేవలం నీవల్లే ఆ హిట్లర్ స్వింగ్ రొమాన్స్ అన్న కాన్సెప్ట్ కనిపెట్టి నన్ను టెన్షన్ పెట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అసలు నిన్నే లేకుండా చేస్తే నాకు ఒక టెన్షన్ వదిలిపోతుంది కదా అని లేడీ విలన్లా నవ్వుతూ తన కంప్లీట్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి హెవీ గేజ్ ప్లాంక్ మీద సుత్తితో కొట్టడం స్టార్ట్ చేసింది. కానీ ఆ ప్లాంక్ హెవీ గేజ్ కావడంతో కొట్టి హాస్ని చేతులు నొప్పి పుట్టాయి, కానీ చిన్న సొట్ట కూడా పడలేదు. బలమంతా యూజ్ చేయడంతో నీరసం వచ్చి తోటకూర కాడలాగా వేలాడిపోతూ లోపలికి వచ్చింది హాస్ని. రూమ్లోకి వెళ్తూ సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి విరాట్ అప్పుడే వచ్చేశాడా, నిన్న నైట్ నన్ను టెన్షన్ పెట్టినందుకు రివెంజ్ తీర్చుకుంటాను అనుకున్న హాస్ని బుర్రలోకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఎస్, ఇలా చేస్తే సింహాన్ని భయపెట్టిన చిట్టెలుకగా చరిత్రను సృష్టిస్తాను అని సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకుంటూ పిల్లిలాగా స్లోగా వెళ్ళి వెనక నుండి భౌ అని అతని చెవిలో గట్టిగా అరిచింది. ఆ అరుపుకి డిస్టర్బ్ అయ్యి వాట్ ద హెల్ అనుకుంటూ ఫోర్స్గా పైకి లేచిన రక్షిత్ని చూసి షాక్తో షేక్ అయిపోయింది హాస్ని. నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ 2 అడుగులు వెనక్కి జంప్ చేసింది హాస్ని. ఆ విషయం తర్వాత నట్టింట్లో దయ్యంలా అరుపులేంటి, బుద్ధి లేదా అని విసుగ్గా అన్నాడు రక్షిత్. ఓ హలో, కాస్త తగ్గు, విరాట్ అనుకొని అలా బిహేవ్ చేశాను, అయినా నా ఇల్లు నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు, గెస్ట్వి గెస్ట్లా ఉండు అని కోపంగా అంది హాస్ని. నా ఫ్రెండ్ ఇంట్లో నాకు నచ్చినట్లుంటా, మధ్యలో నీ బోడి పెత్తనమేంటి, నిజం చెప్పు, అక్కడ ఉన్నది నేనని తెలిసే అరిచావు కదా అని అదో రకంగా నవ్వాడు రక్షిత్. పోరా చింపాంజీ, నీకంత సీన్ లేదు అని పొగరుగా అంటున్న హాస్ని చెయ్యి పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటావు అని ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు రక్షిత్. యూ ఈడియట్, లీవ్ మై హ్యాండ్ అంటూ ఫోర్స్గా తన చేతిని లాక్కొని టీపాయ్ మీద ఉన్న యాస్ట్రేను రక్షిత్ మీదకు విసిరింది హాస్ని. బట్ అది గురి తప్పి అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్ కాలు దగ్గర పడి ముక్కలైపోయింది. ఇక్కడేం జరుగుతోంది అని అడిగిన విరాట్ దగ్గరకు ఫాస్ట్గా వెళ్ళి మీ ఫ్రెండ్ నన్ను టీజ్ చేస్తున్నాడు, వెంటనే అతన్ని ప్యాలెస్ నుండి బయటకు పంపించేయండి అని దొంగ ఏడుపులేడ్చింది హాస్ని. ఆ మాటలకి రక్షిత్ వైపు డేంజర్ లుక్ ఇచ్చాడు విరాట్. షీజ్ లయింగ్, నేనేం చేయలేదు అన్నాడు రక్షిత్. నేను చెప్పింది నిజమే విరాట్ గారు అని ఇన్నోసెంట్గా అంటున్న హాస్నితో డోంట్ వరీ, నీకు నచ్చినట్లే జరుగుతుంది అన్నాడు విరాట్. ఆ మాటలకి రక్షిత్ వైపు గర్వంగా చూస్తూ రూమ్లోకి పారిపోయింది హాస్ని. విరాట్ తన చేతిలో ఉన్న పేపర్స్ రక్షిత్ వైపు విసిరి అర్జెంటుగా ఇది ఫినిష్ చేయి అని ఆర్డర్ వేశాడు. స్ట్రేంజ్, వీళ్ళింకా బతికే ఉన్నారా అని రెక్లెస్గా చూశాడు రక్షిత్. ఎస్, ఇప్పటికే నేను చూపించిన జాలితో చాలా ఎక్కువ కాలం బతికారు, కిల్ దమ్ ఇమిడియట్లీ అని రూత్లెస్గా చెప్పాడు విరాట్. వీళ్ళని ఫినిష్ చేస్తే బ్లాక్ షిప్ ఎవరో ఎలా తెలుస్తుంది అని డౌట్ పడ్డాడు రక్షిత్. నో నీడ్, రియల్ కల్ప్రేట్ ఎవరో తెలిసిపోయింది అని స్మోక్ చేస్తూ లీవ్ నౌ అని కమాండ్ చేశాడు విరాట్. నీలాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు, వెళ్ళక ఇక్కడే ఉండి నేనేం చేయాలి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు రక్షిత్. నైట్ డిన్నర్ చేస్తున్న సమయంలో మీ ఫ్రెండ్ కనిపించడం లేదు, వెళ్ళిపోయాడా అని క్యూరియస్గా అడిగింది హాస్ని. అతని గురించి నీకెందుకు అన్నట్లు సీరియస్ లుక్ ఇచ్చిన విరాట్ను చూసి బాబోయ్, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకు, మీ ఫ్రెండ్ రక్షిత్కి నా ఫ్రెండ్ కీర్తికి పేర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అడిగాను అని కంగారుగా చెప్పింది హాస్ని. నైస్ ఐడియా అన్నాడు విరాట్. బై ద వే, మీ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని క్వశ్చన్ చేసిన హాస్నికి హీ ఈజ్ సింగిల్ అని రిప్లై ఇచ్చాడు విరాట్. అయితే
రేపు ఇద్దరిని డేట్కి పంపిద్దామా అని ఎక్సైటింగ్గా అడిగింది హాస్ని. ష్యూర్, ప్లాన్ చేద్దాం అన్నాడు విరాట్. విరాట్ అంత ఈజీగా ఒప్పుకోవడంతో షాక్ అయింది హాస్ని. బట్ రక్షిత్ ఆమె దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికే ఓకే చెప్పాడని తెలిస్తే హాస్ని ఏమైపోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ విరాట్ గారు అని చెప్పి ఫాస్ట్గా తినేసి పైకెళ్ళి కీర్తికి కాల్ చేసి జరిగిందంతా చెప్పింది హాస్ని. వావ్ డార్లింగ్, నువ్వు చెప్పింది నిజమేనా? జోక్ చేయట్లేదు కదా అని అడిగింది కీర్తి. ప్రామిస్ యార్, ఇప్పుడే విరాట్ గారితో మాట్లాడి వెంటనే నీకు కాల్ చేశాను. మీరిద్దరూ మంచి పేర్ అవుతారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లెట్స్ సీ అని అంది హాస్ని. నెక్స్ట్ ఈవినింగ్ విరాట్ వాళ్ళు రెగ్యులర్గా మీట్ అయ్యే క్లబ్ హౌస్ సెకండ్ ఫ్లోర్ కార్నర్ రూమ్లో విండో పక్కన నిల్చొని రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ, నీ వైఫ్ చెప్పిందని నిన్న ప్యాలెస్ నుండి పొమ్మన్నావు, ఈరోజు డిన్నర్కి ఎందుకు ఇన్వైట్ చేశావు అని సీరియస్గా అడిగాడు రక్షిత్. నీకు మంచి చేద్దామని లేజీగా అంటూ సోఫాలో కూర్చున్నాడు విరాట్. సరిగ్గా అప్పుడే హాస్ని ఇంకా కీర్తి లోపలికి ఎంటర్ అయ్యారు. వెనక్కి వెళ్ళిపోదాం హాస్ని, నాకు టెన్షన్గా ఉంది అంటూ ఎంట్రన్స్లో ఆగిపోయిన కీర్తిని చూసి, బా మార్నింగ్ నుండి ఇదే గోల, నోరు మూసుకొనిరా లేదంటే నేనే లాక్కొనిపోతా అని వార్నింగ్ ఇచ్చింది హాస్ని. ఫస్ట్ నువ్వు వెళ్ళు, ఒక 5 minutes ఆగి నేను వస్తాను. ఇంతకీ రూమ్ నెంబర్ ఎంత అని క్వశ్చన్ చేసింది కీర్తి. ఐ డోంట్ నో, బట్ ఎక్కడైతే వానర సైన్యంలో బాడీగార్డ్స్ ఉంటారో అదే రూమ్, వచ్చేయ్ అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్ళింది హాస్ని. డోర్ తీసుకొని లోపలికి వస్తున్న హాస్నిని చూసి, ఒక్కదానివే వచ్చావేంటి, నీ ఫ్రెండ్ ఎక్కడా అని అడిగాడు విరాట్. 5 minutes వస్తుంది అంటూ సోఫాలో కూర్చొని మాడిపోయిన పెసరట్టులా ముఖం పెట్టుకున్న రక్షిత్ వైపు వింతగా చూసింది హాస్ని. కాసేపటికి అక్కడికి వచ్చిన కీర్తిని చూసి మర్యాదగా డోర్ ఓపెన్ చేశాడు విరాట్ అసిస్టెంట్ దాస్. థ్యాంక్ యూ అంటూ లోపలికి వస్తూ, ఆ రోజు విరాట్ గారికి కాల్ చేస్తే అటెండ్ చేసింది నువ్వే కదా అని అడిగింది కీర్తి. ఎస్ మేడం, ప్లీజ్ గో ఇన్సైడ్ అని దారి చూపించాడు దాస్. హాయ్, సారీ ఫర్ ద డిలే అని అందరినీ విష్ చేస్తూ హాస్ని పక్కన కూర్చుంది కీర్తి. అందరూ డిన్నర్ కలిసి చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎవరికి వారే సైలెంట్గా కూర్చున్న రక్షిత్ కీర్తిలను చూసి, ఏంటిది, ఒక్క సెకండ్ కూడా ఇతను కీర్తి వైపు చూడట్లేదు, కీర్తి కూడా పట్టనట్లే ఉందే, నచ్చలేదా అని డల్గా అనుకుంది హాస్ని. ఫుడ్ తింటూ యథాలాపంగా రక్షిత్ని చూసిన కీర్తికి అతను ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. దాంతో డిన్నర్ కంప్లీట్ అయిన వెంటనే ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు కదా, సో సాడ్ అని వెటకారంగా అంటున్న రక్షిత్ పొట్టలో ఒక కిక్కిచ్చి, స్టూపిడ్, ఇది నా ఐడియా కాదు అని నవ్వుతూ సిగరెట్ వెలిగించాడు విరాట్. గెస్ చేశాను, ఇలాంటి వైల్డ్ థాట్స్ అన్నీ నీ వైఫ్కే వస్తాయి అని సీరియస్గా అన్నాడు రక్షిత్. దారిలో ఉండగా, రక్షిత్ మీద నీ ఒపీనియన్ ఏంటి కీర్తి అని అడిగిన హాస్నికి, నథింగ్, మా ఇద్దరికి సెట్ కాదు, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అంది కీర్తి. విరాట్ గారితో మాట్లాడి మళ్ళీ డిన్నర్ డేట్ ప్లాన్ చేయనా అని అడిగింది హాస్ని. నో నీడ్ డార్లింగ్, మా ఇద్దరికి సూట్ అవ్వదు అని అక్కడితో టాపిక్ కట్ చేసింది కీర్తి. ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్న విరాట్ దగ్గరకు ఫాస్ట్గా వచ్చి, కీర్తి విషయంలో రక్షిత్ గారు ఒపీనియన్ ఏంటి అని గబగబా అడిగింది హాస్ని. ఇడియట్, లోపలికి కూడా రానివ్వకుండా ఏంటి నీ గోలా, ఇంకొక్కసారి నీ నోట్లో నుండి నా పేరు కాకుండా ఇంకెవరి పేరు వినిపించినా పనిష్మెంట్ హార్డ్గా ఉంటుంది అని డెడ్లీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు విరాట్. ఇప్పుడు నేనేమన్నానని అంతలా సీరియస్ అవుతున్నారు, మీరంత జల్సీగా ఫీల్ అవ్వడానికి నేనేమన్నా నా కోసం అడిగానా, కీర్తి కోసమే కదా అని ఏడుపు మొహం పెట్టింది హాస్ని. సో వాట్, నీ నోటితో తన పేరు పలకడం కూడా నాట్ యాక్సెప్టెడ్. కీర్తి మంచి అమ్మాయి, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఎక్కువగా థింక్ చేసి స్పాయిల్ చేయకు అని రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్. హిట్లర్, సైతాన్, రాక్షసరాజు, ఎన్ని తిట్టినా తక్కువే, నాకే ఎందుకు దొరికాడు, కుళ్ళుబోతు మొగుడు, మగ పురుగును చూసినా కూడా ఒప్పుకోడు అని తిట్టుకుంటూ నిద్రలోకి జారుకుంది హాస్ని. మరుసటి రోజు కాలేజ్ లేకపోవడంతో లేట్గా లేచి ఆకలిగా ఉండటంతో బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వచ్చింది హాస్ని. అప్పుడే విరాట్ సార్ను కలవడానికి ఎవరో లేడీ వచ్చారని లోపలికి పంపమంటావా అని సరితాను ఒక సర్వెంట్ వచ్చి అడుగుతూ ఉండంగానే, ఎలా ఉన్నావు సరిత అంటూ లోపలికి ఎంటర్ అయింది ఆ అమ్మాయి. దేవుడా, ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, అసలే హాస్ని మేడం ఇక్కడే ఉన్నారు,
ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని కంగారుగా చూస్తూ ఉంది సరిత. ఓ, ఫస్ట్ మాల్లో, నెక్స్ట్ విరాట్తో కనిపించింది, ఇప్పుడు డైరెక్ట్గా ప్యాలెస్కి వచ్చిందన్నమాట అని అనుకుంటూ సైలెంట్గా ఆమెను గమనిస్తూ నిల్చుంది హాస్ని. అప్పుడే హాస్నిని చూసి, హే, నువ్విక్కడేం చేస్తున్నావు అని షాకింగ్గా చూసింది నిత్య. ఆమెకు తనలా ఉండే మరో అమ్మాయి విరాట్ ప్యాలెస్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో రకరకాల డౌట్స్ వచ్చాయి. నేను లేనప్పుడు ఏదో జరిగింది, అదేంటో ఈ అమ్మాయిని మాటల్లో పెట్టి తెలుసుకుంటాను అని లోపలే అనుకొని, నువ్వు ఇక్కడెందుకున్నావు, విరాట్ కోసమా అని అడిగింది నిత్య. ఎస్, విరాట్ కోసమే ఉన్నాను. నీకేం కావాలి అని సూటిగా క్వశ్చన్ చేసింది హాస్ని. నాకేం కావాలో తర్వాత చూద్దాం, కానీ విరాట్కు నీకు మధ్య మీ ఇద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం చేసింది నిత్య. అప్పుడే హాస్ని ఎవరో నిత్యకు హింట్ ఇవ్వడానికి అన్నట్లు, మేడం, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, సర్వ్ చేయమంటారా అంటూ వినయంగా అడిగింది సరిత. మేడం ఏంటి, ఈ అమ్మాయిని అలా ఎందుకు పిలుస్తున్నావు అని అడిగిన నిత్యతో, హాస్ని మేడం విరాట్ సార్ వైఫ్ అని బాంబు పేల్చింది సరిత. అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే నిజమైతే విరాట్ పెళ్లి గురించి మీడియాలో ఎందుకు రాలేదు? ప్రాణంగా ప్రేమించిన నన్ను కాదని నాలాగా ఉన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. నిజం చెప్పు, నువ్వు నా విరాట్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా అని పిచ్చిగా అరిచింది నిత్య. నిత్య మాటలకి డీప్గా షాక్ అయింది హాస్ని. ఈ అమ్మాయి వదిలేసి వెళ్లడంతో పగ తీర్చుకోవడం కోసం తనలా ఉన్న నన్ను పెళ్లి చేసుకున్నాడా అని ఆలోచిస్తున్న హాస్నికి ఎవరో బలంగా తన గుండెల్లో తూట్లు పొడిచినట్లు అనిపించింది. ఇంతలో అక్కడికి వచ్చిన సూరజ్ అరుస్తున్న నిత్యాన్ని చూసి, సడన్గా ఈవిడ ఎక్కడి నుండి ఊడిపడింది అనుకుంటూ సరిత వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏమో, నాకు తెలియదు అన్నట్లు సూరజ్ వైపు నిస్సహాయంగా చూసింది సరిత. అంతకంతకు నిత్య గోల పెరగడంతో విసుగెత్తి, మేడం ప్లీజ్, విరాట్ సార్ లేరు, సార్ ఉన్న టైంలో వస్తే మీట్ అవ్వచ్చు అని చెప్పాడు సూరజ్. నేనెందుకు వెళ్తాను, ఒకప్పుడు ఇక్కడే ఉండదాన్ని కాబట్టి ఈ ఇంటికి యజమానురాల్ని నేనే, తనే వెళ్ళాలి అని పొగరుగా అంది నిత్య. అవునా, మరెందుకు విరాట్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు అని సూటిగా అడిగింది హాస్ని. అంటే అది కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చింది అని నెమ్మదిగా చెప్పింది నిత్య. రావడం పోవడం నీ ఇష్టమేనా అని నిత్య వైపు కల్లెర చేసి చూసి, వెంటనే ఈ చెత్తని క్లీన్ చేయి సూరజ్ అని ఆర్డర్ వేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోయింది హాస్ని. నన్ను ట్రాష్ అంటావా, ఏం చూసుకొని నీకింత ధైర్యం అని అసూయగా రగిలిపోతూ అడిగింది నిత్య. నన్ను చూసుకొనే నాకింత ధైర్యం, చాలా, ఈమెను బయటకు గంటేయండి అని సరిత వైపు చూస్తూ చెప్పింది హాస్ని. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సార్ ఉన్నప్పుడు రండి ప్లీజ్ అంటూ నిత్యకు బయటకి దారి చూపించాడు సూరజ్. ఛా, ఒక చిన్న పని వల్ల విరాట్ను పెళ్లి చేసుకునే అవకాశం మిస్ అయ్యాను అనుకుంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది నిత్య. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న హాస్నికి పదే పదే నిత్య మాటలు చెవుల్లో మారుమోగుతుంటే భరించలేక తినే ప్లేట్ ముందు నుండి లేచి వెళ్ళిపోయింది. మేడం ప్లీజ్, మీ కోపం తిండి మీద చూపించకండి, కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి అని సరిత చెప్తున్నా సరితతో, విరాట్ గారు నిత్యను ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని నీళ్లు నిండిన కళ్ళతో చూసింది హాస్ని. సారీ మేడం, మీ బాధ అర్థమవుతోంది, ఏమీ చెప్పలేని పరిస్థితి నాది అని తల వంచుకుంది సరిత. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని బయటకు వెళ్తున్న హాస్నిని చూసి, ఈరోజు కాలేజ్ లేదు కదా మేడం, ఎక్కడికి వెళ్తున్నారు అని కంగారుగా అడిగాడు సూరజ్. నేను ఎక్కడికి వెళ్తే ఏమవుతుందిలే, మీ సార్కి కావాల్సింది కూడా నేను వెళ్ళిపోవడమే కదా అని చెప్పి ముందుకు కదిలింది హాస్ని. ఒక్క నిమిషం ఆగండి మేడం, సార్కి కాల్ చేస్తాను అని సూరజ్ ఏదో చెప్తున్నా కూడా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది హాస్ని. ప్యాలెస్ నుండి బయటకు వచ్చిన హాస్ని ఎక్కడికి వెళ్ళింది? హాస్ని గురించి తెలిస్తే విరాట్ రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.